బీసీ కులాల యుగాన్ని మనకు తగిన సపోర్ట్ ఉండాలని కోరుకు బీసీవై పార్టీ చేపడుతున్న ఆమర నిరాహార దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మా బీసీవై పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఈ నిరాహార దీక్ష కార్యక్రమంలో తెలియజేస్తున్నారు. ఈ నిరాహార దీక్షకి జిల్లాలో ఉన్న బీసీ సంఘాలు మరియు నాయ బ్రాహ్మణ సంఘాలు, రజక సంఘాలు మరియు కమ్యూనిటీ నాయకులు, పద్మశాలి సంఘం నుంచి కూడా భారీ స్థాయిలో వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. వారి యొక్క కోరికలను కూడా వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మాకు ఈరోజు తెలియజేయడం జరిగింది. అలాగే రేపు మా బీసీవై పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యొక్క బీసీలకి ఉన్న సమస్యల్ని అమలు చేయడంలో ముందుంటుందని మేము ఈ మీడియా ద్వారా సభకి తెలియజేస్తున్నాము. కనుక రేపు రామచంద్రయ్య గారు చేపడుతున్న ఆమర నిరాహార దీక్షకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ డిమాండ్ల సాధన కోసం బోడే రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ నెల 11వ తేదీ బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆమర నిరాహార దీక్ష చేపట్టబోతున్నాడు. దానికి మద్దతుగా ముందస్తుగా ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిన్నటి రోజు నుండి మొదలు పెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రక్రియలో భాగంగా నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో 2వ రోజు నల్ల రిబ్బన్లు కళ్ళకు గంతలు కట్టుకొని రిలే నిరాహార దీక్షలో మా జిల్లా కార్యవర్గం అంతా మరియు బీసీ సంఘాలు, అన్ని కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు పాల్గొని మాకు సంపూర్ణ మద్దతు తెలియజేసినాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 22వ తేదీ బీసీ సింహగర్జన అనే కార్యక్రమం జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు తీసుకొని ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో గల అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ఆ 5 డిమాండ్ల మీద మార్చి 31వ తేదీ లోపు నిర్ణయం చేయమని కూడా ప్రకటన చేశాడు. కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. మార్చి 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల కలెక్టర్లను కలిసి కూడా ఆ 5 డిమాండ్ల మీద నివేదికలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, కానీ ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. 3 కోట్ల మంది బీసీల ఆశలు ఆకాంక్షలైన హక్కులు సంబంధించి ఒక మహానుభావుడు బోడే రామచంద్ర యాదవ్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం దీక్షలో కూర్చుంటుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పని బాట లేదన్నట్టు ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాల్లో పోయి పెన్షన్ ఇవ్వడం, దాన్ని ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం ఒక చిన్న పిల్లలు చేసే కార్యక్రమాలా ఉంది. కానీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఆందోళన అందరూ కూడా కనిపిస్తూనే ఉంటారు. ప్రధానంగా బీసీ ప్రభుత్వం, బీసీ పార్టీని చెప్పుకునేటువంటి తెలుగుదేశం వారికి నైతిక విలువ ఉందా అని నేను అడుగుతున్నా. ఈ వేదిక మీద నుంచి 44 సంవత్సరాలుగా మేము బీసీల పక్షాన ఉన్నాం, బీసీల హక్కులను కాపాడుతున్నాం, బీసీల కోసం పుట్టిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ మా జాతీయ నాయకుడు బోడే రామచంద్ర ఇచ్చిన 5 డిమాండ్లను నిర్వర్తించలేనటువంటి, దాన్ని అమలు చేయలేనటువంటి పాలకులకు పాలించే హక్కు ఉందా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా ద్వారా ప్రతి ఒక్క అమలు చేయాలి, అమలు చేయాలి, బీసీల 5 డిమాండ్లను వెంటనే అమలు చేయాలి, అమలు చేయాలి, బీసీ 5 డిమాండ్లు